హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రణవి. సో ఇవాళ నేను ఈ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. సో అది ఎలా చేసుకుంటున్నా, ఏంటి, డే ఇన్ మై లైఫ్, ఇవాళ అంతా కూడా నేను వ్లాగ్ చేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది యాక్చువల్గా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో తప్పకుండా మీ సజెషన్స్ నేను తీసుకుంటాను. అలాగే నా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గాయస్, ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూసేద్దాం, వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి బయట ముగ్గేసింది మమ్మీ. నేను రెడీ అయ్యి వచ్చేలోపు ముగ్గేసేసారు. ఇంకా తర్వాతతో బయట మొత్తం డెకోర్ అంతా చేసేసింది. సో ఇదే చూపిస్తున్నాను చూడండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నావు అమ్మా? పులిహోర కలుపుతున్నా. పులిహోర కలుపుతా. ఇంకా ఏమేమి ఉన్నాయి కంప్లీట్ అవడానికి? ఇంకా పరవాణం చేశాను. ఏ చూపి. ఇంకో పరవాణం, విజయ పరవాణం చేసా, పులిహోర చేసా. ఇంకా నెమ్మదిగా బూరెలు చేయాలి. బూరెలు ఇదేంటిది? బెల్లం పాకం పట్టానుకో. ఇవేంటివి? అవి శనగలు. ఓకే, ఈ రెసిపీ ఎలాగో చెప్తావా? పులిహోర ఏముంది, అన్నం ఉండటం. నువ్వు ఇప్పుడు ఆవు పెట్టి చేస్తున్నావా? తర్వాత వేయాలి, చెప్పినప్పుడు వేయాలి, ఇప్పుడు కాదు కావాల్సి. అదే ఆ ప్రాసెస్ చెప్పు. మా ఫ్రెండ్స్ అడిగారు కొంతమంది ప్రాసెస్ ఏంటి పులిహోరకి అని చెప్పి. సో చెప్తావేమో అని. అన్నం ముందర ఉడకబెట్టడం, 1-2 నీళ్ళు పోసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది అన్నం. దించిన తర్వాత చింతపండులో ఉడకబెట్టుకోవాలి, పెట్టుకోవాలి. తిరగమూత తింటే ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసి తిరగమూత పెట్టుకుని అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చివరిలో బాగా కొంచెం చల్లారాక కొంచెం ఆవు పెట్టుకుంటే, ఆవు పొడి కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం ఆవ పెట్టుకోవాలి, పిండి కలుపుకోవాలి. ఎప్పుడు ఇది చల్లారాక కలపాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది కదా. అంతేలే. ఆవు పిండి అంటే తెలిసిందే కదా ఎలా చేసుకుంటారు. ఆవు పిండి ఉంటే కలుపుకోవచ్చు, లేకపోతే ఆవాలు కొంచెం నీళ్ళలో నానబెట్టి మిక్సీలో పట్టుకుని కలుపుకోవచ్చు. అదేలే బూరెలు. ఇది ప్రాసెస్ ఎలా చేసావు? ఇది శనగపప్పు ఉడకబెట్టి, బెల్లం కరగబెట్టి, బెల్లం కరిగాక ఉడకబెట్టిన శనగపప్పు పేస్ట్ చేసి దాంట్లో కలపాలి. మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టాలి. ఇదేమో దోసపిండిలాగా మినపప్పు, బియ్యం కలిపి మిక్సీ పట్టుకోవాలి. వావ్, ఇలా తిప్పుతూ ఉంటే అన్ని వైపులా వేగుతాయి. ఇదేంటిది? ఇది బజ్జీలు వేస్తావా? ఆలు బజ్జీ. ఆలు బజ్జీ వేద్దామని. కలపమంటావా పిండి? వదిలేమ్మా, నేను కలుపుతాను. చెప్పు, పర్లా కలుపుతా. వద్దమ్మా, నేను కలుపుతాను. హాయ్ అమ్మమ్మ. హాయ్. ఇటు చూడవే, మా యూట్యూబ్ ఛానల్కి హాయ్ చెప్పు. హాయ్. బూళ్ళు బాగా వస్తున్నాయా? బాగానే వస్తున్నాయి. పలుచుకోవడం అందుకనే రాలేదు నాకు. అదొకటి చెంచాతో వేయాలని కావడ వేస్తా అవుతాడు. ఇక్కడ వచ్చేసి పసుపు రాసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అమ్మ పసుపు రాసేసుకున్నా. నువ్వేం చేస్తున్నావు? వేస్తున్నాను బజ్జీలు వేస్తాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఏమో మొత్తం పువ్వులన్నీ కూడా చక్కగా సర్దుతున్నారు పూజ కోసం అని చెప్పి. గాయస్, బూరెలు రెడీ అయిపోయాయి, అలాగే ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఓ, చాలా బాగా చేసావమ్మమ్మ. సూపర్ వస్తున్నాయి. థ్యాంక్ యూ. నవ్వవే.
నా పళ్ళని బయట పడుకున్నాయి అసలు అసలు నాకు ఫోటో ఇలా డెకోర్ వీడియో తీసుకునే లోపే మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. అత్తయ్య ఇంకా పెద్దమ్మ. ఇంకా అత్తకి పసుపు రాస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇంకా తర్వాత మా అత్తయ్య ఎలా పూజ చేయాలి, ఏంటి పూజా విధానం ఇవన్నీ చెప్తోంది. సో ఇంకా అవి నేను ఫాలో అయిపోయి పూజ స్టార్ట్ చేశాను. సో ఇదే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. సో డెకోర్ ఎలా ఉంది, వరలక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉన్నారు, బాగున్నారా కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత మా అత్త ఏంటంటే నాకు తోరం కట్టేస్తున్నారు. ఆ వర్తమానంలో ఏ దేవతను కొలవలేను, ఆ వరలక్ష్మీదేవి ఇంతకు ముందు ఎవరేమో ఆరాధించిద్దిరా, ఆమెను సంతోషపెట్టిద్దిరా అని అడుగగా ఈశ్వరుడు పార్వతీదేవితో ఇట్లనియే ఈ కథను సవనకాది మహామునులకు సూత పౌర్ణానికి చెప్పాను. పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరము వరలక్ష్మి. ఇంకా పూజ అయ్యింది. ఆ తర్వాత అమ్మవారికి ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాం అనమాట. అదే చూపిస్తున్నాను అనమాట అమ్మవారికి నైవేద్యం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి. భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మని సౌభాగ్యాద ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗಜ್ಜ ಕಾಲ್ಗನ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗ ಮಜ್ಜೆಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಲವ ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಅತ್ತಿತ್ತಗಲದೆ ಭಕ್ತರ ಮನೆಯಲ್ಲಿ ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲ, ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತದಿ ಹೊಳೆವ ಪುತ್ತಲಿ ಬೊಮ್ಮೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఇంకా తర్వాత నేను మా అత్తయ్యకి వాయినం ఇస్తున్నాను. మా అత్తయ్య అంటే ఎవరో కాదు, మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. సో పుచ్చుకుంటున్నమ్మ వాయన ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయన. ఈ వాయనం పుచ్చుకున్నది నేనే వరలక్ష్మి. కోరి తిన వరం అడుగు. కోరి తిన వరం, ఇస్తేనే వరం, కోరి తిన వరం, ఇస్తేనే వరం, కోరి తిన వరం. ఎప్పుడు ఇచ్చుకుంటా. అదే అది కదా పెట్టేయండి. శీఘ్రమే ఉద్యోగంలో పెద్ద పెద్ద ప్రమోషన్లు వచ్చి జీతాలు భారీ భారీగా పెరిగి. ఇంకిక్కడ చూసేస్తే మా అత్త ఇంకా మా పెద్దమ్మ కలిసి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట తాంబూలాలు పెట్టే దాంట్లో. సో ఈ కప్స్ వచ్చేసి ఏంటి అంటే నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను. సో అరౌండ్ 6 కప్స్ నాకు 350 ఎంత పడింది. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ పెట్టిన వెంటనే వితిన్ 10 to 15 మినిట్స్లో డెలివరీ కూడా అయిపోయింది. యాక్చువల్గా నాకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలా అని ఆలోచించాను అనమాట. నాకు కుదరలేదు, నాకు ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల నేను షాపింగ్ చేసి అలా తేవటం నాకు కుదరలేదు. ఇంకా మా మదర్కి కూడా కుదరలా. సో అందుకని చెప్పి ఇంకా ఇన్స్టామార్ట్లో పెట్టాను. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు అనిపించింది నేను మీకు చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా తాంబూలాలన్నీ చక్కగా వేసేసి బ్లౌజ్ పీస్
అన్ని ఫ్లవర్స్, పసుపు కుంకాలు ఇవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేశారనమాట. ఈలోపు అబ్రాడ్ నుంచి రీసెంట్గానే ట్రిప్ కోసం వచ్చారు మా అక్క వాళ్ళు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట వరలక్ష్మి వ్రతం పూజ చూడటానికి, ఐ మీన్ సో తాంబూలం అది తీసుకోవటానికి అని చెప్పి. సో ఇక్కడ చూస్తే వాళ్ళు కూడా దండం పెట్టుకొని చక్కగా అమ్మవారికి అదేంటి ఇలా వచ్చారనమాట. మా అక్క ఇంకా వాళ్ళ సిస్టర్స్ ఇంకా వాళ్ళ అమ్మగారు కలిసి వచ్చారనమాట మా ఇంటికి. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను కదా, రమ్మని చెప్పానమాట. సో అలా వచ్చారు. సో ఇక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయన్నమాట నార్మల్గానే. ఇంకా వచ్చిన వాళ్ళకి మేము బజ్జీలు ఇంకా పూర్ణం బూరెలు చేసినవి పెట్టాము. సో ఇక్కడ చూసేస్తే వీళ్ళందరూ ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. మా అమ్మమ్మ ఏమో ఇక్కడ కూర్చున్నారనమాట. సో ఇంకా తర్వాత ఏంటి లైఫ్ ఎట్లా ఉంది అని చెప్పి ఊరికే అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నేను మంచిగా క్యాప్చర్ చేశా. ఇంకా తర్వాత నేను కూడా దండం పెట్టేసుకున్నాను దేవుడికి. ఆ తర్వాత ఇంకా ముత్తైదు కాబట్టి మా అత్తయ్యకి భోజనం వడ్డించాము. పెద్దాడు కాబట్టి మా అమ్మమ్మ కూడా తినేస్తున్నారు. ఏంటి మా అంటున్నానన్నా ఏదో అన్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈవినింగ్ టైం ఏం చేస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ లంచ్ తాంబూలం ఇవ్వాలి. సో మా అక్క వాళ్ళు వీళ్ళందరూ వస్తారనమాట. మా మమ్మీ అలానే స్టక్ అయ్యి చూస్తుంది గైస్. నేను ఏదో మాట్లాడుతున్నానని చెప్పి. సో షీస్ మై మామ్. I love her so much, okay? I love her so much. థ్యాంక్ యూ. ఇవాళ మా ఇద్దరు అవుట్ఫిట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి గైస్. ఒక లుక్ వేసుకోండి. ఒకవేళ నచ్చితే కనుక మీకు నేను పంపిస్తాను నా అవుట్ఫిట్. వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పెద్దమ్మ వచ్చారు. సో అక్కడ లాకెట్ బాగుంది అని చెప్పి మమ్మీ పెద్దమ్మ మాట్లాడుకుంటున్నారు. ఆగనన్యాలా వీళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. శరణ్య పెద్దమ్మాయి, అనన్య చిన్నమ్మాయి. కాశ్మీరీ బ్యాంగిల్స్ చూపి ఇందులో యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకి. ఎక్కడ కొన్నావు ఇవి? కాశ్మీర్ బ్యాంగిల్స్ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. ఓకే కూల్ రాకీ. దండం పెట్టుకో. ఏదవి? ఆంటీ వచ్చింది గాయస్. ఆంటీ ఇంక ఇక్కడ వచ్చేసి మా మమ్మీ చీర చూశారు కదా. సో అలానే వేరే కలర్లో సేమ్ మోడల్లో ఉందని చూపిస్తున్నాను అనమాట మీకు కూడా. అనన్య ఇందాకలా చెయ్యి. ఎందుకు అనన్య అట్లా చేస్తా? ఇంకా తర్వాత అమ్మ ఇంకా వదిన కలిసి మాట్లాడుకుంటున్నారు డెకోర్ ఎలా చేసాము ఏంటి అని చెప్పేసి, తను ఎలా చేసింది ఎలా ఉంది అని. ఇక్కడ చూడండి ఈ గ్యాప్లో ఈ పిల్ల ఏం చేస్తుందో. ఇంకా తర్వాత వీళ్ళకి పూర్ణం బూర్లు ఇవన్నీ పెట్టాము. తింటున్నారు. ఎలా ఉన్నాయి అంటే సూపర్ అని చెప్తున్నారు అనమాట. ఈలోపు ఈ పిల్ల ఏదేదో రాసేస్తుంది. హాయ్ గాయ్స్. అక్కేది ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు వచ్చారనమాట. అదే మా బావ అంటున్నాడు నీకు అక్కి ఇంపార్టెంట్ నేను కాదు అని చెప్పేసి ఊరికే సరదాగా అలాగా. ఇంక ఇక్కడ వచ్చేసి మా వదినకి తాంబూలం పెట్టే ముందు కుంకుమ, పసుపు, గంధం ఇవన్నీ ఇస్తున్నా. వెనకాల చూడండి శరణ్య ఏం చేస్తుందో. ఇంకా తర్వాత శరణ్యకు కూడా పెట్టేశాను. ఆ తర్వాత అనన్యకు కూడా సేమ్. అమ్మో ఇది గుడ్ గర్ల్లా పెట్టించుకుందంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ తర్వాత ఇంకా మా అక్కకు కూడా పెట్టేశాను అనమాట. కుంకుమ, పసుపు ఇంకా గంధం ఇవన్నీ. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళ డాటర్ కిట్టు అని అంటాము తన పేరు. సో తను కూడా దండం పెట్టేసుకుంటోంది. ఆ తర్వాత అందరికీ నేను తాంబూలం ఇవ్వటం ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఇంకా మా అక్క వచ్చి నేను దేవుడి దగ్గర పెట్టుకున్న బట్టలు నాకు బొట్టు పెట్టి ఇస్తుందన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చింది, ఈ ఇయర్ కూడా
ఇచ్చింది సేమ్. ఇంకా తర్వాత మళ్ళా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అసలు వాళ్ళ దేవుణ్ణి చూసి దర్శనం చేసుకుందామని. ఇంకా అక్కడి నుంచి బొట్టు తీసి పెడుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా మా వదిన వాళ్ళ ఇంట్లో ఇలా ఉందన్నమాట. ఇలా డెకోర్ చేసి ఇలా పూజ చేసుకున్నారు. సో యా, ఇంకా ఈ శరణ్య వచ్చేసి కాళ్ళకి పసుపు రాస్తోంది. ఆ తర్వాత బొట్టు ఇంకా గంధం రాసింది. సో తాంబూలం ఇస్తా అని చెప్పి రమ్మంటే ఇంకా వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. సో ఇంక ఇవన్నీ రాసిన తర్వాత అక్షంతలు ఇస్తుంది అనమాట, నాకు వెయ్యి అని చెప్పి. అదే నాకు చాలా షాక్. అంటే ఫస్ట్ టైం ఆశీర్వదిస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం కొత్తగా ఉంది. సో యా, అదంతా అయిపోయిన తర్వాత నన్ను వదిన ఇంటి దగ్గర దింపేసి వాళ్ళు ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళాలి అని చెప్తే తాంబూలానికి, సో నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ అనరా ఒకసారి. ఏ చైతన్య, వేర్ యు గోయింగ్ రా? చెప్పరా. మీ గోయింగ్ హోమ్ రా. ఏ కమ్మండి, 1/4 చాయ్ రా. కమ్రా, లెట్స్ డ్రింక్. యూ ప్రాపర్లీ డ్రైవ్ రా. యూ ప్రాపర్లీ డ్రైవ్ రా. దానికి వెళ్ళి గుద్దేసేలా ఉన్నావు. అదే రా, హారన్ కొట్టరమో. వద్దురా, సౌండ్ పొల్యూషన్. అలా ఇంతటితో నేను నా బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా నేను ఫ్యూచర్లో ఏమేం బ్లాగ్స్ చేయాలి, ఏమేం వీడియోస్ చేయాలో కూడా కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా, నా వీడియోలో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా చెప్పండి నాకు. ఓకే గాయ్స్, లవ్ యూ ఆల్, బాయ్.